పోలిక చొప్పున తన స్వరూపమందు తన జీవాన్నిచ్చి భూమి మీదకి వెళ్ళి ఏదో పొడి చేస్తాడు, ఏదో చేసేస్తాడు, నాలాగా జీవిచ్చేస్తాడని దేవుడు కలల కన్నాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. నువ్వు ఎంత దారుణంగా, నేనెంత దారుణంగా సమాజంలో పేటరేకపోతున్నా, దేవునికి అవమానకరంగా మన జీవితాలు ఉన్నా దేవుడు ఇంకా మనల్ని బ్రతికిచ్చాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. నిన్నటి వారం నిన్నే చావవలసిన వాళ్ళం మరలా ఈ దినాన్ని ఇచ్చాడు. చూసావా? ఇక్కడ కూర్చోబెట్టాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. మనకు అనిపించట్లేదా? మన స్థితి ఏంటో, మన విధానం ఏంటో మనకు తెలుసు. నిజంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం బ్రతకవలసిన వాళ్ళం కాదు. మనం ఇలా నిలబడడానికి అర్హులం కాదు, కూర్చోడానికి అర్హులం కాదు. మనకు తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరికి వాళ్ళు. నిజంగా నేను ఈ ప్రాంగణంలో నిలబడడానికి, కూర్చోవడానికి, అసలు సమాజంలో ఉండడానికి, దేవుడిచ్చిన ఈ గాలి, నీటిని, ఈ పంచభూతాలను అనుభవించడానికి అర్హులమా కాదని ఆలోచించండి. కాదు. అయినా తన మాట చేత, తన ప్రేమ చేత ఇంకా ఊపిరినిస్తున్నాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం.